మాకు ఏది కావాలన్నా కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు, పిల్లల రామకృష్ణారెడ్డి గారు సంక్షేమ పథకాలు కానీ, రైతు భరోసా కానీ, ఆసరా కానీ ప్రతి ఒక్కటి ఇస్తాను. ఇంతకాడికి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చరిత్రలో చేయనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తాడు. ఇంకా ఇంతకాడికి మాకు మార్పు ఏం కావాలి? బ్రహ్మారెడ్డి వచ్చారు కానీ, చంద్రబాబు వచ్చారు కానీ, పవన్ కళ్యాణ్ వచ్చారు కానీ ఏం పీకుతారు వాళ్ళు వచ్చి? ఇంతకాడికి ఎవరు ఏం చేస్తారు? మార్పు లేదేం లేదన్న. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళీ గెలవటం ఖాయం. ఇక్కడ ఇప్పుడు నుంచి అక్కడికి వచ్చింది మార్పు. అంత ముందు ఎక్కడ పోయింది అతను? 14 సంవత్సరాలు కనపడలా, మన రాష్ట్రంలోనే కనపడలా. ఇప్పుడు ఎందుకు వచ్చిండు? ఇప్పుడు రావాల్సి ఎందుకు వచ్చింది? చంద్రబాబు రాడు, బ్రహ్మారెడ్డి రాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వడం ఖాయం. అభివృద్ధి చూసి ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క కార్యకర్త సైనికులా పనిచేయాలని ఎమ్మెల్యే గారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు ప్రతి ఒక్కరు సైనికులాగా మారాలా. అభివృద్ధి చూసి పెట్టేయండి. ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమం అందిన వాళ్ళు ఎవరైనా మర్చిపోవద్దు దయచేసి. ఎవరైనా సరే బ్రహ్మారెడ్డి వద్దు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తప్ప ఏరే ఏ మగోడుగా రుస్తూ ఉన్న మగోడు సవాల్ చేసి చెప్తున్నాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికే ఓటు. ఎందుకంటే కరోనా టైంలో కూడా ఆయన దగ్గరుండి ప్రతి ఒక్కరిని, వాలంటీర్లని, ప్రెసిడెంట్లని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని మొత్తం తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ మొత్తం ద్వారా అన్ని చేసి పెట్టిండు, ఆదుకున్నాడు. ఇలా మగోడాలో చేస్తాడు, మగోడాలో గెలిపించుకుంటాం మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. జగన్ తిరగలేదు. జగన్ కాడికి ఎవరైనా మార్పు చేస్తారా? ఏం చేస్తారో చెప్పండి. సిద్ధం కాదు యుద్ధం, కళ్యాణ్కి దమ్ముంటే రమ్మను, చంద్రబాబుకి రమ్మను, బ్రహ్మారెడ్డి రమ్మను, ఎవరైనా రమ్మను. సవాలుగా శబ్దం తొడగొట్టి చెబుతున్నాం. మగోళ్ళలాగా చెబుతున్నా. కొత్తపల్లి నరేంద్ర రెడ్డి నా పేరు. జై జగన్, దండం. ఎందుకు మీ జగన్ దండం? అసలు ఏం పరిపాలనే బాగోలేదు అంటున్నారు అందరూ. ఎందుకు బాగలేదు? ఎట్లా బాగలేదు? ఏదికి బాగలేదు చెప్పయ్యా. చెప్పు. జై జగన్ చెప్పు. ఎట్లా ఏది అడ్డ పిఆర్ అడ్డ ఏదైనా సిద్ధమే. హర్షపేట కాదు, మార్చల్ల కాదు, సిద్ధమే. కాదు గెలిచి జై జగన్. పిల్లలకేమో అభివృద్ధి, పాఠశాల అభివృద్ధి, రైతులు భరోసా, మాకేమో అమ్మఒడి, ముసలికేమో పింఛను. జగనన్ను కొట్టేవాడు ఎవరు లేడన్న. అది యువకులందరికీ ఉద్యోగాలు, వాలంటీర్ ఉద్యోగాలు కాదన్నా, సచివాలయ ఉద్యోగాలు కాదా? అవన్నీ ఉద్యోగాలే అన్న. వాళ్ళు కాదు రావు. వాళ్ళు ఏంటంటే మాటలకి చదువుకుంటారు, వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారని. జగనన్న అన్ని అభివృద్ధి చేశాడన్న. ఈ మొత్తం అభివృద్ధి కాదా అన్న? లోకల్లో మరి ఎమ్మెల్యే ఎవరికి వేస్తే బాగుంటుంది? పిఆర్కే అన్న. అసలు మాచల్ల గడ్డలో పిఆర్ కానీ కొట్టేవాడు ఎవడు లేడు. మార్పు వద్దు, బ్రహ్మారెడ్డి మాకు వద్దన్న. మాకు పిఆర్కే చాలు. అది ప్యాకేజీ మాకు వద్దులే. వైఎస్ఆర్ కుటుంబం అంటేనే ఒక బ్రాండ్. వైఎస్ఆర్ కుటుంబం పెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని ఎవరైనా అమలు చేయాల్సిందేలే, కానీ దాన్ని పక్కన పెట్టి చేసే ఆలోచన మాత్రం ఎవరికి రాను కూడా రాదు. వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ పెట్టారు, దాన్ని ఎవరు కాదలేక ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా ఇప్పుడు జగన్ గారు సచివాలయ వ్యవస్థను పెట్టారు, దాన్ని టచ్ చేసే మొగాడి ఇప్పుడు దాకా రాష్ట్రంలో పుట్టబోరు కూడా. సచివాలయ వ్యవస్థని తాకేంత దమ్ము ఇప్పుడు ఎవరికి లేదు. అదేవిధంగా చిన్నపిల్లల దగ్గర నుండి పండు ముసలి దగ్గర అందరికీ ప్రతి ఒక్క పథకం పెట్టి ప్రతి ఒక్క విధిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటుంది. పిల్లలకి అమ్మఒడి, స్కూళ్లు బాగుపడ్డాయి, హాస్పిటల్ బాగుపడ్డాయి, 17 మెడికల్ కాలేజీలు, ఉద్యానం కిడ్నీ కేర్ సెంటర్. మళ్ళీ ఇప్పుడు మన ముందే ఉంది ఈ హైవే రోడ్లు మొత్తం సెంట్రల్ శాంక్షన్ చేయించారు. వాడికి ఇప్పుడు సరే శాంక్షన్ అయింది. ఈ మొత్తం అభివృద్ధి కాదా? అభివృద్ధి అంటే మొత్తం వస్తాయి. మన గవర్నమెంట్ హాస్పిటల్ దాన్ని బెడ్స్ పెంచారు. మళ్ళీ చాలా చెప్పుకోవడానికి లిస్ట్ ఉంది. ఆ లిస్టు అది చెప్పడం కూడా వైసీపీ వాళ్ళకు కూడా ఒక అవకాశం, మార్పు ఇంకా తెస్తా అంటున్నాడు కదా మాచర్లో ఎవరు? బ్రహ్మారెడ్డి గారు. మార్పు వచ్చింది. ఇప్పుడు దాకేమో అందరూ ఇది
వచ్చి చేస్తున్నారు. అవి మొత్తం ఆపేసి వాళ్ళు బాగుపడటం, మార్పు తీసుకొస్తారు. అట్లా వాళ్ళు బాగుపడటం, వాళ్ళు చేసుకోవడం, వాళ్ళు బాగుపడటం కోసం అది మార్పు వాళ్ళ బుద్ధిలో, అది మార్పు వాళ్ళకి.